కోయిర్ బిడ్డలు వచ్చినట్లయితే పాటలు పాడుకుని దేవుని మహిమపడతారు. రండి, కోయిర్లు ఎవరు మీద పడుతున్నారు? అందరూ రండి. పాటల చీట్లు అందరికి అందినయా? దేవునికి స్తోత్రం.
కూర్చోండి. కూర్చోండి కూర్చోండి.
పరిచర్యలో ఎన్నుకున్న పాటలు అబ్బా ఏ నువ్వు జీవం దేవుని స్తోత్రం. రాంబాబు గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను, దయచేసి గమనించండి. మంచి విజయంగా పాడి దేవుని మైపరిచిన కోరి పెట్టలు అబ్బా దేవునికి స్తోత్రం. నా కోరి పెట్టి కూడా వందనాలు. ప్రైవేట్ పెట్ట చదువుకుందాం, దశ అందరు లేచి నిలబడదాం. కీర్తనలు 78, 51 నుంచి 60 వరకు చదువుకుందాం. ప్రథమ సంతానం ఆయన సంహరించాను. జ్యేష్ఠులందరినీ ఆమో గుడారంలో ఉన్న ఫల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించెను. వారి శత్రువులను సముద్రంలో ముంచివేసెను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతము వద్దకు ఆయన వారిని రప్పించెను. వారి ఎదుటి నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొలనుల చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనములు అనుసరింపకపోయిరి. తాను పితరుల వలె వారి వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు బిల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్న స్థలమును బట్టి కట్టి ఆయనకు పాపము పుట్టించిరి. విగ్రహములను పెట్టుకొని ఆయన రోషము కలుగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలు నందు బహుగా అసహించుకొనెను. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టును. ఇంతలో ఈ వాక్య చిన్న దేవుడి నుంచి కూర్చుందాం. ఇప్పుడు ఇచ్చేయండి చూసలేక స్పీడ్గా తాగేయండి. దేవునికి స్తోత్రం. చాలా మంది ఉన్నారు, పురుషులు స్త్రీలు కూడా. అందరూ పంచుకుందాం. ఒక పాట పాడి ఆ నలుగురికి ఆ టైము
చెప్పరా దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పరా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత సమయం ఉన్నా క్రమంగా దేవుని సన్నిధిలో ఉన్నామన్నదే ముఖ్యం. దేవునికి స్తోత్రం. సంఘాన్ని అనుసరించండి, సేవకులను అనుసరించండి, పెద్దలను అనుసరించండి, సమయం సద్వినియోగం చేసుకోండి. కొద్ది సమయం కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను తెలుగులో చెప్పాను, పల్లవి శరణం. దేవునికి స్తోత్రం. దానికి ఇవ్వాలి మీరు గౌరవం. నాకు ఏమంటలేదు దండ. దేవునికి స్తోత్రం. ఇది క్రమం. చాలా మంది ఉన్నారు, అందరూ నేను పాడేస్తాను, తెగ పాడేస్తాను పాటలు. దేవునికి స్తోత్రం. ఆ జాన్ గారు వచ్చి చిన్న పాట పాడి దేవుని పైన పత్రిక విద్దాం. జాన్ గారు రావాలి త్వరగా. కూడా ఉందో పాట
కాబట్టి మరి పెళ్లి రోజు కదా పెళ్లి కోసం అక్కడికి వెళ్ళించుకున్నారంటే అందరూ క్షేమంగా ఉన్నారు కదా ఈ వారం అంతా ఓకే పెళ్లి పద్ధతి పరిశుద్ధ 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 ప్రభువా పరిశుద్ధ 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 ప్రభువా మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశనే తీర్చును జరిగి పొందెను కదనైన ఎన్నడూ విడివ
మరచిపోతుమా ప్రభుని కార్యము ప్రేమించి జీవించెను ఈ ఆశని తీర్చెను ఈ సమయం నీదే చేరువా ఈ సమయం నీదే చేరువా వేచి ఉన్నది బంధమా కోరుకున్న తిరిగి పొందెను దయైనెందరు హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి క్లాప్స్ కొడదాం, చప్పట్లు కొడదాం. చెప్పండి కూడా అందరూ కూడా. దేవుని మహాకృపను బట్టి వారి రోజు జీవితంలో ప్రశాంతి జాన్సన్ వారి రోజు జీవితంలో 6 సంవత్సరాలు 6 years కంప్లీట్ అయ్యి ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. దేవుడు ఇచ్చినటువంటి యవన కాలంలో వారికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ జాన్సన్ భాయ్ टेस्टमनी दे रहा है थोड़ा कुछ ओके उसको माइक देना మంచి చిన్న స్మాల్ टेस्टमनी देते उधर ही खड़ा ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అందరికీ వందనాలు. टेस्टमनी ये है थोड़ी बात ఇది నా సాక్ష్యము. पहले मैं थोड़ा एक अजीब सा इंसान था, मतलब क्या कहूँ मैं, एक थर्ड क्वालिटी इंसान था, किसी के साथ लड़ना झगड़ना, लेकिन जब से मेरी लाइफ में प्रशांति आई, प्रशांति मानो सेम देवी. आराम से थोड़ा बोलेंगे तो मैं ट्रांसलेट करेगा. సో నా జీవితంలో నేను అటు ఇటువంటి పరిస్థితుల్లో అల్లరిచిల్లరగా జీవిస్తూ ఉండేవాడిని. జీవితంలోకి జాన్సన్ గారి జీవితంలోకి ప్రశాంతి వచ్చిన తరువాత तो प्रशांति सेम देवी है. जब से मेरी लाइफ में आई, इन्होंने मुझे जीसस के बारे में बताया. ఆమె నా జీవితంలోకి వచ్చిన తరువాత ఆమె ఒక మంచి దేవతలాగా లేకపోతే ఆమె ఒక మంచి స్త్రీ వలె ఆయన జీవితంలో ఆమె ఉందనేటువంటి మాట వారు తెలియజేస్తున్నారు. तो जब से मैंने जीसस पे बिलीव किया तो मेरी पूरी लाइफ चेंज हो गई. ఆమె వచ్చి ఆమె ప్రవర్తనను బట్టి అదేవిధంగా ఆమె ప్రకటించినటువంటి యేసుక్రీస్తుని బట్టి కూడా ఆయన తెలుసుకున్న తరువాత ఇది చాలా ఒక మంచి మార్గం అని తెలుసుకున్నాను అనేటువంటి మాట తెలియజేస్తున్నారు. मेरे जो है मतलब जिंदगी में इतने बदलाव हुए, मिरेकल हुए कि मैं एक्सप्लेन नहीं कर सकता. जीसस ने इतना जो है ब्लेस किया, मिरेकल किया, बहुत ज्यादा. జీవితంలో ఆమె వచ్చిన తర్వాత ఆమె అనేక రకాలుగా యేసుక్రీస్తు వారి గురించి తెలియచెప్పిన తర్వాత అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో నేను చూశాను. और जो सब कुछ हुआ प्रशांति वजह से हुआ. జీవితంలో ఏమి జరిగినా ఆమె కారణము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహించను. उसका बीवी भी थोड़ा टेस्टमनी देने के लिए वो तेलुगु में बोलेगा. చెప్పండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగే జాన్సన్ గారి విషయంలో దేవుడు ఎంతగానో అద్భుత కార్యం జరిగించారు. ఆయన తన అజల విషయంలో నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. నేను కూడా ఏ విషయంలో నేను టెన్షన్ పడడం వల్ల ఈయన మళ్ళీ బయటకు రావడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడాలి ఏంటని చాలా నేను భయపడ్డాను. కానీ ఆ విషయంలో దేవుడు ఎంతగానో చాలా తేలికగా తన అజల విషయంలో ఆయనకి వర్క్ దొరకడంలో అయినా మా కంపెనీలో వర్క్ దొరకడం దేవుడు ఎంతగానో కృప చూపాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు ఎంతగానో తోడుగా ఉన్నాడు. దేవుని మీద ఆధారపడడం, నేను ప్రార్థన చేసుకోవడం, అలాగే ఆయన నమ్మకం ఏంటంటే ప్రార్థన దేవుడు మనకి గొప్ప కార్యం చేస్తాడు అనేసి ఆయన నమ్మకం ఏంటంటే ప్రార్థన చేస్తే జరుగుతుంది అనేసి ఆయన అనుకుంటాడు. కానీ దేవుడు గొప్ప దేవుడు. ఎవరు ప్రార్థించినా సరే దేవుడు ఎవరు ఆయన దగ్గర మొదలుపెట్టినా సరే దేవుడు ఖచ్చితంగా చేసిన ప్రార్థన ఆలకించి ఖచ్చితంగా మనకి జవాబును దయచేస్తాడు. అటు విధంగానే దేవుడు ఆయన విషయంలో ఎంతగానో కృప చూపాడు. అందు నిమిత్తం నా సహోదరులు కానీ నా స్నేహితులు, నా బంధువులు,
నా తోటి వారందరూ కూడా ఇటు రీతిగా నేను అందరినీ ఆహ్వానించి ప్రేమ విందు ఏర్పరచుకోవాలని నేను ఎంతగానో ఆశపడ్డాను. అటు విధంగానే నా యొక్క ఆహ్వానాన్ని అందించి మీరందరూ కూడా ప్రేమతో ఇచ్చేస్తారు. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా. అలాగే ఈరోజు భోజనాలు అంటే ఏర్పాటు చేయడం మీ అందరూ ఉండాలని నేను ఎంతగానో ఆశపడ్డాను. ఇంకా చాలామంది కూడా రావాలని ఆశ కలిగి ఉన్నా కానీ వారికి సమయం అనుకూలించగా రాలేకపోయారు. ఏదేమైనప్పటికీ మీరందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇచ్చిన సాక్ష్యము దేవుడు దీవించును గాక. చెప్పండి కూడా ఒకసారి ఇంచుమించుగా 7-8 ఇయర్స్ నుంచి సహోదరి ప్రశాంతి గారు నాకు పరిచయస్తురాలుగా పిఎఫ్సి సహవాసము దైవజనులు బాలజ్యోతయ్య గారు, పెద్దయ్య గారు, కృపావరయ్య గారు వారి సంఘాల నుండి తాళ్లపాలెం గ్రామం నుండి వారు ఇరువురు కూడా ఖత్తర్లో ఉండేవారు యాక్చువల్లీ. సో అక్కడ నుండి ప్లాన్ చేసుకుని ఫస్ట్ ప్రశాంతి గారు స్వదేశం వెళ్ళి మళ్ళీ కువైట్ దేశం రావడము, కువైట్ దేశం వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన స్వదేశం వెళ్ళి మళ్ళీ ఆయన కూడా కువైట్ దేశం రావడము, ఫస్ట్ వారు ఇంట్లో నుంచి బయటికి రావడము, అక్కమ్మ బయట వేయించుకుని ఆ తర్వాత రీసెంట్గా 1 month అవుతుంది జాన్సన్ బై కూడా బయటికి రావడము. ఇవంతా కూడా చక్కటి ప్రాసెస్లో ప్రార్థనా పూర్వకంగా చాలా ఉపవాస దినాలు గడుపుతూ ఏదైనా దేవుడే చేయాలి, ఆర్థిక పరిస్థితులు కానీ ఏ ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ ఏదైనా దేవుడు చేయగలడు అనేటువంటి గొప్ప ఆలోచనతోటి ఆ వచ్చిన కష్టకాలంలో కేవలం దేవుని మీద ఆధారపడి మాత్రమే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రతి విషయంలో అంచెలంచులుగా ఆ విజయాన్ని సాధించుకుంటూ వారు వచ్చారు. తప్పగా వారు 1 month అయింది బయటకు వచ్చినటువంటి మరుసటి రోజునే ప్రశాంతి చేస్తున్నటువంటి వారు చేస్తున్నటువంటి కంపెనీలోనే వీరికి కూడా ఉద్యోగాన్ని సంపాదించి పెట్టారు. అదే రోజు మరుసటి రోజునే వీరికి చేతికి కారు కూడా దేవుడు వారి చేతికి రావడానికి దేవుడు కృప చూపించారు. ఎన్ని రీతుల్లో అంచెలంచులుగా దేవుడు ఎంతగో గొప్ప కార్యాలు చేసి వారి కుటుంబాన్ని ఇప్పుడు ఇరువురు కూడా వారు చేసుకున్నటువంటి చక్కటి ఒప్పందం కూడా బయటకు వచ్చిన తర్వాత తప్పక మేము ఆరాధనలకు లేకపోతే సంఘానికి సహకారులుగా ఉంటాము, పరిచర్య చేస్తాము అనేటువంటి గొప్ప మాటను వారు తెలియజేశారు. అట్టి రీతిలోనే వారు చక్కటి పరిచర్య, విరామం లేని పరిచర్య చేస్తూ ఉంటారు. అనేక నిందలు అవమానాలు ఎదురైనప్పటికీ వాటేమిటిని లెక్క చేయకుండా చక్కగా సంతోషంతో వాటిని భరిస్తూనే సంఘంలో ముందుకు కొనసాగుతూ ఉంటారు. వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ భూషణం గారు శిష్యురాలు అంటూ ఉంటారు కొంతమంది. ఆ శిష్యురాలు అనేటువంటి మాటకి నిజంగానే 100కి 200% శిష్యురాలు అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా తక్కువ కాదు అనేటువంటి మాట నేను చెప్పగలను. అటువంటి సహోదరుని సంఘంలో కలిగి ఉండడం నాకు చాలా సంతోషకరము. ఆ విధంగా వారిని చూసి నేను మరియమ్మ గారు పెద్దవాడు వస్తారు ఎలుపర నుంచి, నాకు ఆవిడ చాలా కాలం నుంచి తెలుసు అని స్వదేశంలో దైవజనుల ముందు నమ్మకంగా పనిచేశారు. ఈ వయసు వచ్చినప్పటికీ ఆ వయసులో ఎలా పనిచేశారో ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. నాకు ప్రశాంతి మరియమ్మ గారిని చూస్తే కనుక ప్రశాంతి విషయంలో నాకు అదే గుర్తు వస్తుంది. ఆమె ముసలాం అయిపోయిన తర్వాత కూడా అవ్వద్దు, ఇలాగే ఉండాలి, కానీ అయిపోయినా కానీ ఇలాగే పని చేయాలని పని చేస్తారనేటువంటి నమ్మకం మాత్రం నాకు తప్పకుండా ఉంది. కాబట్టి కుటుంబాన్ని బట్టి దేవుని నామమును మహిమపరుస్తూ యాక్చువల్లీ ఇంకా లేట్ చేస్తున్నాను, ఇంకా వచ్చేవారు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వారు కూడా పాలు పొందాలనేటువంటి ఉద్దేశంతో నేను వెయిట్ చేస్తున్నాను. సరే ఇక సమయం కావస్తుంది కాబట్టి ఈ మంచి సమయంలో మాణిక్యాలరావు గారు అండ్ మరొకరు వచ్చి ఈ బ్యాండేజ్ వారి యొక్క మెడలో వేయాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి మా మాణిక్యాలరావు గారు, ఇద్దరు మాణిక్యాలరావు గారు రండి, ఇద్దరు మాణిక్యాలరావు గారు ఉన్నారు మనకి, రండి ఇద్దరు రండి, యవనస్తులు పెద్దలు రండి సార్ రండి. కళ్యాణ్ గారు రండి, కళ్యాణ్ గారు రండి, పెద్దలు రావాలి సార్, పెద్దలు ఉంటే బెటరు రండి. ఇది మెడలో వేయాలని పిలుస్తున్నాను. స్త్రీలలో నుంచి ఎవరు వస్తారు? స్త్రీలో రండి. కుమారమ్మ గారు పెద్దలు వయసులో పెద్దలు, కుమారమ్మ గారు మేరీ గారు మరిద్దరు మేరీ కుమారమ్మ గారు మేరీ
స్త్రీలలో నుండి సీత గారు పుణ్యవతి గారు, సీత గారు పుణ్యవతి గారు వచ్చి సీత గారు పుణ్యవతి గారు రండి. అందరూ ఇప్పుడు इधर की दोनों को किसी के ऊपर कितना प्यार है वो पहले डालना। वेट करो मैं 1 2 3 बोलेगा बाद में डालना। వెయిట్ సో దేవుడు ఇచ్చినటువంటి చక్కటి సంతోషకరమైన సమయము నేను మొన్న ఎప్పుడో చెప్పాను, అతి తొందరలో పెళ్లిళ్ళు ఉన్నాయి మన సంఘంలోనే, పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. సో పెళ్లి రోజు జరుపుకున్న ఈ రోజున ఎంత సంతోషం. ఇది క్రైస్తవ జీవితంలో మాత్రమే, క్రీస్తుని అంగీకరించినటువంటి వారికి మాత్రమే ఈ సంతోష సమాధానాలు మన జీవితంలో ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇంత శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసి వారిని మరొక మారు చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ మీ కుడి చేతిని వారి వైపుకి చాపాలని తెలియజేస్తున్నాను. కుడి చేతిని వారి వైపుకి చాపండి. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు వందనాలు. బిడ్డలిద్దరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. జాన్సన్ బై నుండి ప్రార్థన చేస్తున్నాను, ప్రశాంతి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. మీ కృపలో ప్రభువా ఇరువురిని ప్రభువా ఏకము చేసినటువంటి దేవుడు ప్రభువా. ఓ నైనా ప్రభువా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహాయము కావాలని వాక్యం సెలవిచ్చినట్టు తండ్రి, నీ అనాది సంకల్పము తండ్రి భార్య భర్తలుగా చేశారు ప్రభువా. 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి సహాయం దయచేసిన విధానం బట్టి స్తుతిస్తూ ప్రభువా, సంఘమంతటి ద్వారా ప్రభువా మీకు వందనాలు. బిడ్డలిద్దరిని మరి దీవించండి ప్రభువా. సంఘమంతటిగా ప్రభువా మేము ఆమేనని పలుకుచున్నాము. బిడ్డలిరువురిని దీవించండి అయ్యా, నీకు స్తోత్రం ప్రభువా. బిడ్డలిరువురికి నాయన వారి జీవితంలో సకలమైన ప్రభువా సౌఖ్యాలు నాయన ప్రభువా సకలమును సమృద్ధిగా వారి జీవితంలో కలుగు చేయమని ప్రార్థన చేస్తూ బిడ్డలిద్దరిని దీవించి ఆశీర్వదిస్తారని, రాబోయే రోజుల్లో నీ పరిచయ నిమిత్తము బలముగా ముందుకు కొనసాగడానికి సహాయం దయచేస్తారని యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆయన రెడీగా ఉన్నారు వేయడానికి. సంతోషం. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సమాధానము వారి ఇరువురు పైన ఉండును గాక. ఆమేన్. మంచిది. రెడీ. కిసి కే ऊपर कितना प्यार है, ఎవరిపైన ఎంత ప్రేమ ఉందో వారే ఫస్ట్ వేయాలి. సో రెడీ 1 2 3. ఓకే, వెరీ గుడ్. పువ్వులు నిలిపోకూడదు, ప్రేమ తర్వాత ఆ క్యాండిల్ చప్పలు కొడుతూ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి కొన్ని మాటలు చదివి ఈ కార్యక్రమంలో
ముందుకు వెళ్తాను. చేరొచ్చినటువంటి అందరికీ మరొక మారు ఈ యొక్క వివాహ వేడుకలో, వార్షిక వేడుకలో చేరొచ్చిన అందరికీ కూడా మరొక మారు నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడిప్పుడే మీరు వచ్చే వరకు ఈ కార్యక్రమం కూడా వెయిట్ చేశాను. మీరందరి సమక్షంలో జరగాలనేటువంటి ఆలోచనతోటి దాన్ని బట్టి దేవుని నామమున మహిమపరుస్తూ 5వ అధ్యాయము ఎఫెసీ రాసిన పత్రిక 22వ వచనం నుండి 2 మాటలు చదివి నేను వారిని కేక్ కటింగ్ లో కూడా మనము ముందుకు వెళతాము. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న ప్రకలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. భార్యలను పురుషులకు లోబడమని వాక్యం తెలియజేస్తుంది. భర్తలకు చెప్పే మాట భార్యలను ప్రేమించమని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ వాక్యానికి బద్ధులైనటువంటి వారుగా, అంగీకరించినటువంటి వారుగా వివాహ జీవితంలో తప్పక భార్య భర్తల యొక్క ఆలోచనలు సరి సమానంగా చూసుకుని దేవుని సన్నిధిలో బలపరచబడాల్సినటువంటి అవసరం ఉంది. 25లో ఉంటుంది, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అనేటువంటి, అటువలే క్రీస్తు మిమ్మలను ప్రేమిస్తున్నాడు అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వారిరువురు మాత్రమే కాదు, భార్య భర్తలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ భర్తలను గౌరవిస్తూ, ప్రేమిస్తూ, భార్యలు మిమ్మల్ని మీరు వారిని ఆదరిస్తూ, కుటుంబాన్ని క్రీస్తులో 3వ వ్యక్తి క్రీస్తై ఉండాలి అనేటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలి అనేటువంటి మాట తెలియజేస్తూ మంచి సమయంలో వారి చేత కేక్ కట్ చేద్దాము. హవీలా గారు తాళ్ళపాలెం నుంచి ఎవరైనా ఉన్నారమ్మా? హవీలా గారు రండి అమ్మా, రండి. తాళ్ళపాలెం గ్రామం నుండి లేక బంధువులుగా ఉన్నటువంటి వారు ఒకసారి ఎదురుకి రండి. మాణిక్యం గారు రండి ఎదురుకి. మాణిక్యం గారు రావాలి. ఇందాక బొకే వద్దన్నారు, ఇప్పుడు అది కూడా వద్దంటే కాదు, రావాలి ఎదురుకి రండి. స్తోత్రం ప్రభువా. చిన్నబాబు రావాలి. స్థానిక సొంత ఊరు పేరు. తర్వాత వినోద్ కూడా రండి. వినోద్ రత్నకుమారి, విజయ్ కుమారి తొందరగా రండి. తొందరగా రత్నకుమారి గారు, విజయ్ కుమారి గారు. చిన్నబాబు రావాలి. నేను నిజంగా రావాలి. చిన్నబాబు దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసము, సమాధానము ఈ వధూవరుల పైన దేవుడు అనునిత్యము ఉంచి నడిపించును గాక. ఆమేన్. వీరి వివాహ వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలతో వీరు జీవించుదురు గాక. పైన మీరు కూడా తీసుకోండి. స్తోత్రం ప్రభువానికి. దేవరని దీవెన